కాకుండా చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా, వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈ రోజు వైసీపీ నాయకులు, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం, సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే కానీ ఈ రోజు వైసీపీ నాయకులు కేవలం మొండిగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పి మొండిగా కూర్చోవడం అనేది చాలా 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 విడ్డూరంగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని ఎక్కడ కూడా మాకు వదిలేదు. ఈ ప్రభుత్వము డిస్కషన్స్ కి ఓపెన్ గా ఉన్నారని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా మేమే ప్లే చేస్తున్నాం. ఏదైతే బిల్లులో